హలో ఫ్రెండ్స్, ఈ వీకెండ్కి సరదాగా అలాగా యానం వెళ్ళొద్దు అని చెప్పి బయలుదేరాం. మేమైతే గాజోక్ నుంచి యానంకి బయలుదేరాం. గాజోక్ జస్ట్ ఇప్పుడు అలా స్టీల్ ప్లాంట్ దాటి కురవన్ పొలం మీదుగా వెళ్తున్నాం. కనీసం అలా 2-3 నెలలకు ఒకసారి అలాగే ఏదో క్యాంప్ వేస్తూ ఉండాలండి. వేస్తూ ఉంటే మన మైండ్ సెట్ కూడా కొద్దిగా రీఫ్రెష్ అవుతుంటుంది. ఇలా అనుకున్న లోపు ఎలా నక్కపల్లి టోల్గేట్కి వచ్చేసామండి బాబు. ఒక గంటలో అలా మాటల్లో పడి అలా రైట్ సైడ్ చూడండి, పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ ఇల్లండి. ఇక్కడి నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. అదిగోనండి గొల్లపురం టోల్గేట్ దాటాం ఇప్పుడే. అలా దాటి ముందుకు వెళ్తున్నాం. ఇక్కడి నుంచి కాకినాడ 15 కిలోమీటర్లు ఉంటుంది. ఓ పావు గంటలోనే కాకినాడ చేరిపోతాం. కాకినాడ నుంచి మళ్ళీ యానం బయలుదేరాలి. అలా చూస్తుండగానే కాకినాడ దాటేసామండి. యానంలోకి ఎంటర్ అయ్యాం. అలాగా లోకి ఎంటర్ అవడంతోనే మందు షాపులు, హోటల్స్ దర్శనం ఇచ్చాయి. అలా చూడండి, అలా మందు హోటల్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే వరుసన మందు షాపులు, బార్లు ఉన్నాయి. అలా కొద్దిగా ముందుకు వెళ్తే మనం యానంలోకి ఎంటర్ అవ్వచ్చండి. అందుకనండి యానం ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, బోర్డు వెల్కమ్ టు యానం. లుక్ అయితే మనం చాలా బాగుందండి. యానం ఎంట్రన్స్ బోర్డు అంతా కలిపి 2 వైపులు ద్వారాలు, మధ్యలో స్టాచ్యూ, పైన వెల్కమ్ టు యానం అని చెప్పి ఇంగ్లీష్లో రాసి, ఒక వైపు సుస్వాగతం అని రాసి ఉంది. మనం ఇంకా యానంలోకి ఎంటర్ అయిపోతున్నాం. యానం చూడడం చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే యానం పాండిచ్చేరి రాష్ట్రం కదండి, మరియు కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ ఏమైనా ఫ్రెంచ్ కల్చర్ కూడా కొద్దిగా ఉంటది. ఒకసారి చూసేద్దాం. ఇది యానం గోదావరి ఎంట్రన్స్ అండి. గోదావరి నది ఎంట్రన్స్ కూడా చాలా సూపర్ గా ఉంది. చూడండి, 2 ఏనుగుల మధ్యలో శివలింగం చూడడానికి అద్భుతంగా ఉంది. ఒకవైపు పుష్కర్ గట్టు. ఈ పుష్కర్ గట్టు నుంచి ఒకసారి లోనికి వెళ్ళి చూసేద్దాం గోదావరిని. అలా నడుస్తుంటే చల్ల గాలి తగులుతుందండి బాబు. చాలా హాయిగా అనిపించింది. ఈ గోదావరి చూస్తూ ఉంటే ఎర్ర నీటితో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఏనుగు విగ్రహాలు, శివలింగం అద్భుతమైన ఎంట్రన్స్ ఇచ్చారండి. ఈ శివలింగం దగ్గర ఒక ఫోటో తీసుకుందాం. ఇక్కడ మాత్రం లుక్ మాత్రం, ఫొటోస్ మాత్రం సూపర్ ఎదిరిపోతున్నాయండి. చాలా మంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. మనం కూడా ఒక ఫోటో తీసుకోవాలి కదా మరి. బాగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఎవరో ఎక్కువ కనబట్టలేదు. అక్కడక్కడ కొద్దిగా కనిపిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఐ లవ్ యూ యానం బోర్డు దగ్గర తీసుకున్నాం. వెనకాల గోదావరి చూస్తే ఈ ఫోటో మాత్రం అద్భుతంగా వచ్చిందండి. గోదావరి గట్టిన 1 గంట సేపు స్పెండ్ చేసి అక్కడి నుంచి మేము బయలుదేరి యానం బయటకు వచ్చామండి. ఇప్పుడే యానం బయటకు రావడంతో ఇలా జస్ట్ ఈ టర్న్ తిరిగిన వెంటనే మనకి హోటల్స్, వైన్ షాప్లు మొత్తం కనిపిస్తున్నాయండి. చాలా మంది దానికోసం ఇక్కడ యానం వస్తూ ఉంటారు. అలా యానం వైన్ షాపుల్లోకి వెళ్ళి మందు రేట్లు ఒకసారి వాకప్ చేసామండి. బీర్ అయితే 120 నుంచి 130 ఉన్నాయి. మందు రేట్లు కూడా 400 నుంచి 500 చాలా వరకు తగ్గిందండి. యానం నుంచి బయలుదేరి కాకినాడలోకి ఎంటర్ అయ్యామండి. కాకినాడలో హోటల్ రూమ్ తీసుకొని ఒక రోజు స్పెండ్ చేసిన తర్వాత వైజాగ్ బయలుదేరుదామని మా ఉద్దేశం. కాకినాడలో 7 స్టార్ హోటల్ తీసుకున్నామండి. ఈ హోటల్లో మాత్రం చాలా బాగుంది. ఫెసిలిటీస్ అవి కూడా సూపర్ కల్పించారు. ఈ హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయండి. సర్వీస్ కూడా చాలా బాగుంది. మా హోటల్ రూమ్ ఒకసారి చూసేద్దాం. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా సరే హోటల్ రూమ్ అది చాలా బాగుంది. హోటల్లో పై ఫ్లోర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయామండి. ఈవినింగ్ స్విమ్మింగ్ చేసుకుంటూ 1 గంట సేపు అలాగా స్విమ్మింగ్ చేసిన తర్వాత షాపింగ్ బయలుదేరామండి. ఇప్పుడు కాకినాడలోనే బిగ్గెస్ట్ మాల్ అండి ఇది, SRMT మాల్. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూసేద్దామండి లోన్ అంతా. SRMT మాల్ ఇది కాకినాడలోనే అద్భుతమైన షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ మొత్తం అన్ని బ్రాండెడ్ షాపులు, చాలా షాపులు ఉన్నాయి. వాటితో పాటు ఐనెక్స్ కూడా ఉంది. మొత్తం టైం పాస్ అయిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం ఎంత తిరిగినా సరే టైం పాస్ అయిపోద్ది. ఈ మాల్ మొత్తం ఒకసారి మీరు కూడా చూసేయండి. మాల్ మొత్తం తిరిగేసి కొద్దిగా షాపింగ్ చేసుకుని డిన్నర్ బయటకు వెళ్దాం చెప్పి బయటకు వచ్చి కాకినాడలో అంబిక అక్వేరియం రెస్టారెంట్ నైట్ డిన్నర్కి వెళ్ళామండి. ఇక్కడ మాత్రం లుక్ మాత్రం సూపర్ ఉందండి. మొత్తం అంతా అక్వేరియంస్ తో నిండిపోయిందండి. మొత్తం డైనింగ్ టేబుల్స్ అన్ని అక్వేరియం తోనే ఉన్నాయండి. చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా కాకినాడ వస్తే ఇక్కడ ట్రై చేయండి. కాకినాడ డేవి ఒకసారి చూసేద్దామండి. ఒకసారి అలా కార్లోని I know you told your friend you're not okay, and
Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no, you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue. కాకినాడ మొత్తం అలా 2-3 సార్లు రౌండ్ వేసాండి. మొత్తం షాపింగ్ ఇవన్నీ చేసుకొని ఎలాగైతేనే 1 గంట వరకు అలా సాగిసాం. 1 గంటకి లంచ్కి బయలుదేరామండి. ఇంకా లంచ్కి ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తే కాకినాడలో ఫేమస్ అయిన మీసాల రాజు గారి మిలిటరీ హోటల్కి వెళ్ళామండి. ఇక్కడ చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ ఉందండి కేక. అది చెప్పుకుంటే మాత్రం మీరు మాత్రం కాకినాడ వెళ్తే మాత్రం కంపల్సరీ రాజుగారి మిలిటరీ హోటల్కి వెళ్ళి చిట్టి ముత్యాలు మటన్ బిర్యానీ చెప్పుకోండి. లంచ్ అయిపోయిన తర్వాత అలా కాకినాడ జట్టి దగ్గరికి వెళ్ళామండి. ఆ బోట్ ఎక్కి అలా ఫోటోలో అలా సరదా తీసుకున్నాం. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది సీనరీ. అది ఇక్కడ వాటర్, గోదావరి పాయ, చాలా అద్భుతం. మీరు కూడా ఒకసారి చూసేయండి. మేము గట్టు మీద అలా ఫోటోలు తీసుకుంటే అక్కడ బోట్ ఓనర్ చూసి లోన్కి వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా మేము ఊరుకుంటామండి. లోన్కి వెళ్ళి బోల్డ్ ఫోటోలు తీసేసుకున్నాం. ఇటని మొత్తం బోట్ అంతా తిరిగేసామండి బాబు. ఈ బోట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు వేటకెళ్ళడానికి కొన్ని సామాన్లు అవి రెడీగా పెట్టుకున్నారు. రేపు వెళ్ళండి వేటకి వెళ్ళేలాగా ఉన్నారు. అన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ గోదావరి కాలువ పక్కన చాలా బోట్లు ఆగి ఉన్నాయండి బాబు. ఇక్కడ 100 కొద్ది బోట్లు ఉన్నాయి ఈ చివరి నుంచి ఆ చివరి వరకును. అక్కడి నుంచి ఇంకా ఫైనల్ గా కాకినాడ కోటయ్య స్వీట్స్కి వచ్చామండి. కాకినాడ వస్తే మరి కాకినాడ కాజా పట్టుకెళ్ళకంటే ఎలా వెళ్తాండి వైజాగ్. ఫైనల్ గా కాకినాడ కాజా తీసుకున్నామండి. కాకినాడ కాజా తీసుకుని వైజాగ్ బయలుదేరామండి. కార్లో సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ నైట్ జర్నీ చేస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి అవకాశం ఉంటే. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.